హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విరానిక సాన్వి. ఇది ఉగాది చార్మినార్ స్పెషల్ వీడియో. ఇక్కడ మేము ఉగాదికి కుండ తీసుకుంటున్నాము. మంచిగా మేము కారులో వెళ్తున్నాం, మళ్ళీ కుండ తీసుకోవాలి, మామిడికాయలు అవన్నీ తీసుకోవాలి కాబట్టి కారులో వెళ్తున్నాం. అందరం వెళ్తున్నాం, చాలా బాగుంటుంది. రాజేంద్ర నగర్కి వెళ్తాం. వేప పువ్వు తీసుకోవడానికి ఎన్ఆడికి వచ్చినాం. వేప చెట్లు చాలా ఉన్నాయి గాయస్, కానీ ఆ చెట్లలో పువ్వే లేదు. తర్వాత మా నాన్నకి ఫోన్ చేసి అడిగితే ఉన్నాయంట. మా నాన్న దగ్గరికి వెళ్ళి మామిడికాయలు ఇంకా వేప పువ్వు తీసుకొని వచ్చేసినాము. ఇక్కడ మామిడికాయలు కట్ చేస్తుంది మా అమ్మమ్మ వాళ్ళకి సృష్టి ఉంది కాబట్టి చేయకూడదు, ఉట్టి హెల్ప్ చేసింది మాకు అంతే. వాళ్ళకి పండుగ లేదు కాబట్టి మా ఇంటికి వచ్చారు పండుగకి. నేను ఉగాది పచ్చడి వేస్తున్నా. నేను ఒక్కదాన్నే వేసేసిన తెలుసా. మా మమ్మీ కొంచెం వేసిన బెల్లం అంతే, మొత్తం నేనే చేసిన మా మమ్మీ చెప్తుంటే. ఆ నీళ్ళు ఇవి చింతపండు నీళ్ళు ఫస్ట్ పోసుకోవాలి, బెల్లం కూడా వేసేసుకోవాలి, మళ్ళీ ఈ గింజలు వేసేసుకున్నాక మనం యాక్చువల్లీ బెల్లంని పిసికేయాలి. నేను అట్లా వేసేసిన. పప్పులు గిట్ట అన్నీ వేసేసుకున్నాక మామిడికాయలు వేసేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి, అయిపోతుంది. వేప పువ్వు వేసేసుకుంటే ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. నేను షార్ట్ వీడియో పెట్టాను, చూసుకోండి యూట్యూబ్లో. ఫస్ట్ అదే పెట్టాను. ఇగోండి, ఉగాది పచ్చడి రెడీ. బాగుంది టేస్ట్, మా అందరికి నచ్చింది. ఇక్కడ అయితే మేము ఫస్ట్ వెళ్ళి అమ్మవారి దగ్గర అయితే అది పచ్చడి పెట్టేసి వచ్చినాము. పచ్చడి పెట్టేసి కుంకుమ వేసేసి వచ్చేస్తున్నాము, ఇంటికి పోతున్నాం. మా ఇంటి పక్కకే పోచమ్మ గుడి ఉంటుంది. ఫస్ట్ పోచమ్మకి పచ్చడి ఇవ్వగానే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వచ్చి తాత అమ్మమ్మ వాళ్ళకి నేను ఇస్తున్నాను పచ్చడి. ఎట్లుందో టేస్ట్ చేసి చెప్పమని. నేను కూడా టేస్ట్ చేసిన, చాలా బాగుండే. స్వీట్గా మంచిగా స్మూత్గా ఉండే. అండ్ ఇక్కడ మా మమ్మీ స్వీట్ చపాతీ చేస్తుంది. ఇది నా హెయిర్ స్టైల్. అండ్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర చార్మినార్కి వచ్చినాం. యాక్చువల్లీ సరళమ్మని తీసుకొని పోదాం అనుకున్నాం, కానీ సరళమ్మ బయటికి వెళ్ళిండే. అక్కడ మొత్తం ముస్లిమ్సే ఉన్నారు. మొత్తం చార్మినార్ అంటే ముస్లిమ్స్ అనిపించింది నాకు. అండ్ 5:30కి రావకూడదు అసలు, ఎందుకంటే అంత జనాలు ఉంటారు. మేమైతే 3 o'clock వెళ్ళినాం, 5 o'clock వరకు ఇంట్లో ఉన్నాము. ఎందుకంటే అప్పుడే చాలా పబ్లిక్ ఉంటారు 5 o'clockకి. అండ్ అక్కడ నెక్లెసెస్ ఫస్ట్ మేము వెళ్ళంగానే నెక్లెస్ కొనుక్కున్నాం, చాలా బాగుంది. నాకు హన్విక కివి హ్యాపీకి, మేమే కదా ఇంట్లో ఉంటాం. తమ్ముడికి ఒక్క వాచ్ ఇప్పించినాం అంతే. బాయ్స్ అక్కడ ఏమీ లేవు, అందుకే గర్ల్స్ చాట్ బజార్ ఉన్నాయి మొత్తం. ఇగోండి నెక్లెసెస్ చాలా నచ్చినాయి నాకు కూడా. నాకు ఇంకా మా అమ్మమ్మకి మా మమ్మీకి. ఎవరెవరు పోయినామంటే నేను, మా అమ్మమ్మ, మా తమ్ముడు, మా మమ్మీ అన్నమాట. కానీ చాలా అలసిపోయినాము, అందుకని ఆడ కూర్చున్నాము ఒక దగ్గర. మా అమ్మమ్మ ఇక్కడ పర్ల్స్ చూస్తుంది. ఇవి రియల్ పర్ల్స్ అంట, రియల్గా ఉంటాయి పర్ల్స్. ఇక్కడ అగోండి పర్ల్స్ నెక్లెసెస్ బాగున్నాయి. ఇవి బాగున్నాయి, ఇంకా అక్కడ కూడా బాగున్నాయి. ఇది మేకప్, మొత్తం మేకప్ సెట్ అన్నీ A to Z అన్నీ ఉన్నాయి ఈడ. ఇది బ్యాంగిల్స్ స్టోర్, బ్యాంగిల్స్ ఇంకా రింగ్స్. ఇవి కీ చైన్స్ గాయస్. కీ చైన్స్ మీద మనం నేమ్ రాపించుకుంటాం చూడండి, అదే అది. ఇక్కడ మా తమ్ముడు అడిగిండు వాచ్ అని, మా చుట్టూ తిరిగిండు, అందుకని మేము వాచ్ కొనేసుకున్నాం. ఇక్కడ సెంట్ అన్నీ ఉన్నాయి. రంజాన్ టైంలో చార్మినార్కి పోవడం చాలా ఫస్ట్ టైం అనమాట ఇది. అండ్ అక్కడ అది అమ్మవారి గుడి ఉండే, మొక్కున్నాము మేము. చాలా బాగుంది అమ్మవారు, భాగ్యలక్ష్మి అమ్మవారు. చాలా బాగుంది గుడి అయితే. అమ్మవారిని చూడంగానే ప్రశాంతంగా ఉంటుంది. ఇక చూడండి ఇప్పుడు వస్తుంది. అయితే భాగ్యలక్ష్మి అమ్మవారు కదా అండి, మన హైదరాబాద్కి
భాగ్యనగరం అని పేరు మన హైదరాబాద్కి, భాగ్యలక్ష్మీదేవి కాబట్టి. అగొని చూడండి, మనల్ని చూసేటట్టే ఉంది. అగోండి ఎంత ముద్దుగా ఉందో అమ్మవారు అయితే. కానీ మేము చిన్నగా ఉన్నాం, మీ వీడియోలో చూసినామంటే మేము చిన్నగా ఉన్నాం కాబట్టి. అయిపోయింది, అమ్మవారిని మొక్కేసి ఇంటికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోతున్నాం. చాలా పబ్లిక్ ఎక్కువ అయిపోతారు, అందుకని వెళ్ళిపోతాం ఇంకా మేము ఇంటికి. నా వాయిస్ అయితే చేంజ్ అయింది గాయస్, ఫుల్ కోల్డ్ అయింది నాకు. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ అన్నీ బాగుంటాయి. ఇక్కడ స్లిప్పర్స్ క్రాక్స్ అన్నీ ఉంటాయి, మన సైజు బట్టి ఉంటాయి. గాజులు కూడా, మేకప్ సామాన్లు కూడా ఉంటాయి. అక్కడ మొత్తం ముస్లిమ్స్ కాబట్టి ముస్లిమ్స్ చాలా యూజ్ చేస్తారు మేకప్, అందుకని పెడతారు. అవ్వండి ఎంతమంది చుట్టుపక్కల మొత్తం ముస్లిమ్సే, షాప్లో కూడా ముస్లిమ్సే. ఇగోండి ఇదే చార్మినార్లో వెళ్ళిపోతుంది. ఇది చార్మినార్ చూసారా ఎంత బాగుందో. ఇది మేము తర్వాత కప్స్ అంటే గ్లాస్ కప్స్, చాలా జాగ్రత్తగా ఉండాలి, చూడడానికి వచ్చినాము. అండ్ మా తమ్ముడు, అమ్మమ్మ నాకు ఆటో ఇప్పించినావు కదా, ఇంకొకటి కూడా ఇప్పిస్తావు కదంటే, ఇది సన్సెట్ చాలా బాగుంది, మేము వెళ్తుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, బీ హ్యాపీ, బీ హెల్దీ. ఇది మీకు నచ్చిందా ఈ వీడియో? బాయ్.